రాముడు అనే యువకుడు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతడు తెలివైనవాడే కాని అతనిలో ఒక పెద్ద లోపం ఉండేది. అదే బద్ధకం. పని చేయాలంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటూ వాయిదా వేయడం అతని అలవాటు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా అతడు మారలేదు. రాముడికి చిన్నతనంలోనే చదువులో మంచి ప్రతిభ ఉండేది. గురువులు కూడా అతనిలో గొప్ప భవిష్యత్తు ఉందని చెప్పేవారు. కాని కాలం గడిచే కొద్దీ అతడు చదవడాన్ని తగ్గించి, ఎక్కువగా నిద్రపోవడం, స్నేహితులతో కాలక్షేపం చేయడం మొదలుపెట్టాడు. పరీక్షలు దగ్గరపడినప్పుడు కూడా సీరియస్గా చదవలేదు. ఇంకా సమయం ఉంది అనే ఆలోచనతో రోజులు వృధా చేశాడు. పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు రాముడికి పెద్ద షాక్ తగిలింది. అతడు ఫెయిల్ అయ్యాడు. అతని స్నేహితులు మంచి మార్కులతో ముందుకు వెళ్లారు. అప్పుడు రాముడికి తన బద్ధకం గుర్తొచ్చింది కాని అప్పటికే ఆలస్యం అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించినా సరైన నైపుణ్యాలు లేకపోవడంతో అవకాశాలు రాలేదు. అదే సమయంలో అతని స్నేహితులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు వృద్ధులయ్యారు. కుటుంబ బాధ్యతలు పెరిగాయి. అప్పుడే రాముడికి తన బద్ధకం వల్ల తాను ఎంత నష్టపోయాడో అర్థమైంది. ఆ రోజు నుంచే అతడు మారాలని నిర్ణయించుకున్నాడు. కష్టపడి చదవడం, పని చేయడం మొదలుపెట్టాడు. అయినా జీవితంలో కోల్పోయిన కొన్ని అవకాశాలు తిరిగి రాలేదు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. బద్ధకం మన శత్రువు. సమయాన్ని వృధా చేస్తే జీవితం మనల్ని వదిలేసి ముందుకు పోతుంది. కష్టపడితేనే విజయం సాధ్యం.